అప్పుడు ఆ ఆలోచనకి వ్యతిరేకం అనేది లేదు, విరోధం అనేది లేదు. వద్దు, కాదు, అక్కడ కాదు, ఇక్కడ, ఇది కాదు, ఇది అని చెప్పేవారు లేరు అందులో. ఇది చాలా మంచి పని. భాష ఒక్కటయ్యుండుట, పలుకు ఒక్కటయ్యుండుట, ఇది చాలా మంచి పని. దీని కొరకే కదా దేవుడు ప్రయత్నం చేస్తుంది. మనమందరము భిన్నమైనటువంటి దేశాల వారమైన, జాతుల వారమైన, భాషల వారమైనప్పటికీ, మతముల వారము, కులముల వారమైనప్పటికీ, ఏ తెగకు చెందిన వారమైనా కూడా మనమందరము ఒకటి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కోరిక ఏమిటి? మనమందరం కలిసి ఏకముగా ఉండాలని. యేసు ప్రభు చేసిన ప్రయత్నం ఏమిటి? ఆయన చేసిన ప్రయత్నంలో భిన్నమైన వారందరినీ ఏకం చేస్తున్నాడు. వేరువేరుగున్న వారిని